ఇప్పుడే అయిపోయిందా అనేసి అనిపించింది. నేర్చుకున్న మిషనరీ స్టోరీస్ ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యాము. దేవుని సేవ చేయాలన్న భావన కూడా మాలో బాగా కలిగింది మిషనరీ స్టోరీస్ వల్ల. అలాగే ద్వారా ఎన్నో ఏం చేయాలి ఏం చేయకూడదు నేర్చుకున్నాను. శక్తి పరిచయం చేయడం పిల్లలు కూడా మరి రోజులు నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రోజు నా పిల్లలకు వ్యాధి లేపి సర్వే స్కూల్ పంపించడం చాలా చాలా ఆనందంగా ఉన్నారు. నాకు చిన్నరక్క చాలా ధైర్యం చెప్పారు ఇక్కడికి వచ్చా. ఆ స్టోరీస్ వల్ల వాళ్ళు ఎంత నేర్చుకున్నారో నేను అంతే నేర్చుకున్నాను. స్టోరీస్ తెలుసుకున్నాను. దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేర్పింది నాకు ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను దేవుడితోనే ఎక్కువ గడిపాను. పిల్లలతో గడపడం 6 డేస్ నుంచి చాలా హ్యాపీగా ఉంది. అక్కడ స్టోరీ చెప్తుంటే చాలా నేర్చుకున్నాను. చదవాలి కూడా నేర్చుకున్నాను. దేవుడిని సూచించడం కరెక్ట్ కూడా నేర్చుకున్నాను. ఇలాగ నేను నేర్చుకుంది ఏంటంటే దేవుడి దగ్గర మంచి ప్రేమగా ఎలా ఉండాలి, ఇంకా బూతులు మాట్లాడకుండా ఎలా ఉండాలి అని అవన్నీ నేర్చుకుంటాను. ఇంకా ఫ్రూట్ఫుల్గా కూడా ఉండాలని నేర్చుకున్నాను. మనం ఈ CBC 6 డేస్ నేను కంటెస్ట్ వాక్యాలు రోజు నేర్చుకున్నాము. ప్రేమ ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏమి ఎలా విడవకూడదని నేర్చుకున్నాము. యోగులాగా ఇంకా అలా దేవుడి పిల్లలంటే బయట చదివి ప్రార్థన చేయాలి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి ఇవ్వడం నేర్చుకున్నాను. CBC వచ్చిన వారి నుంచి చాలా ఎన్నో నేర్చుకున్నాను. చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. ఇంకా పరిస్థితులు వచ్చినా కానీ దేవుడి గురించి పడకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వచ్చే బ్లెస్సింగ్స్ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా ఎక్కడ చేసినా ఏం చేసినా రావు. ఎందుకంటే ఈ చిన్న పిల్లలకి చెప్పడం ఎందుకు ఇష్టం అంటే ఈ చిన్న వయసు నుంచి యేసయ్యని వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు కూడా వాళ్ళు చక్కగా దేవుళ్ళు ఎదుగుతారు. ప్రేయర్స్ ఎవ్రీడే ఇంతలా స్ట్రెయిన్ అయిపోతున్నా వాళ్ళందరూ మమ్మీకి ఎంత హెల్త్ బాగోపోయినా ఇంతనా మేము చేస్తున్నాం అంటే దీని పర్సనల్గా మాకు ఇక్కడ ఏం బెనిఫిట్ ఉండదు. బట్ దేవుడి నుంచి పొందుకోవాలని, మీరు కూడా దేవుడి నుంచి మేము పొందుకున్నట్టుగా దేవుడి ద్వారా మీరు కూడా ఆశీర్వదింపబడాలని మనంతా ఎఫర్ట్స్.